22 వరుసల వరకు వస్తుందండి. మీరు ఇక్కడ ఉన్నాయి చూడొచ్చు, లేదా మీరు ఫీల్డ్ అయినా సరే చిన్నది పెద్దది మొత్తం అబ్జర్వ్ చేయండి. 16 వరుసలు లీస్టు, 22 వరుసలు హైయెస్ట్ వస్తుందండి మీకు. మీ ఏరియాకి బాగా సూటబుల్ వెరైటీ అండి. మేము 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. లాస్ట్ ఇయర్ శాంపుల్ ఇచ్చి చూసాము, ఈ సంవత్సరం డైరెక్ట్ సేల్ ఇచ్చామండి. ఆల్రెడీ మనకి కొత్త పట్టుసీమ ఏరియాలో కటింగ్ అయ్యి ఇల్లింగ్ కూడా దిగుతుందండి. 45 క్వింటాల పైనే వస్తుంది మీకు దిగుబడి కూడా. మీకు గింజ కూడా వెయిట్ వస్తుందండి, సెమీ డెంటల్ లాగా వస్తుంది మీకు. ఇట్లా గింజ కూడా గట్టిగా ఉంటుంది మీకు. దానివల్ల ఏంటంటే మీకు బరువు ఎక్కువ తూకుద్ది. ఇంకొకటి ఏంటంటే మన వెరైటీలో మెయిన్ లక్షణం ఏంటంటే వేరు వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. పొత్తు కూడా మీకు 4 ఆకుల నుంచి 6 ఆకుల మధ్యలోనే వస్తుంది. అందువల్ల ఏంటంటే మీకు ఎంత బలమైన గాలు వీచినా కూడా పడిపోవడానికి అవకాశం ఉండదు. మీకు ఉన్న వెరైటీలన్నింటిలో గాలిని తట్టుకొని నిలబడే లక్షణం గల వెరైటీ. విత్తనాలు కూడా మీకు ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా మంచి క్వాలిటీతో అందిస్తుందని మన కంపెనీ. ఆల్మోస్ట్ మనకి ఇండియాతో పాటు భారతదేశంతో పాటు మిగతా ఇంకా మళ్ళీ వరల్డ్ వైడ్గా కూడా 14 కంట్రీస్లో మన కంపెనీ ఉందండి, బాలాజీ సీడ్స్. ఇది మీకు కొత్త అయినా సరే కంపెనీ చిన్న కంపెనీ కాదండి. జూట్లో కానీ, మొక్కజొన్నలో కానీ, ధాన్యాల్లో కానీ టాప్ 3 కంపెనీల్లో ఉందండి మీకు. సొంత R&D కలిగిన కంపెనీ. ప్రొడక్షన్ కూడా మేము సొంతంగానే చేసుకుంటామండి. మేలు ఫీమేల్ క్రాసింగ్ చేసి మేము సొంతంగా ఇస్తాం, బయట ఇవ్వడం అనేది జరగదు. అందువల్ల మీకు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏ వెరైటీ వచ్చినా కూడా మంచి దిగుబడి మేము గ్యారంటీ ఇవ్వగలుగుతాం మేము. ఇవి కాకుండా మనకి ఇంకా ధాన్యం రకాలు ఉన్నాయండి. మీ ఏరియాకి సెట్ అయ్యి ఇక్కడ సంపద రకాలు వేస్తున్నారు. మీకు ఎక్కువ సంపద గోల్డ్ అవి వేస్తున్నారు, 13-18 రకాలు వేస్తున్నారు. అవునండి, అవును. సంపద గోల్డ్లో మనకి క్రాసింగ్ ఉందండి. మీకు ధనలక్ష్మి అని వస్తుంది. సంపద గోల్డ్ కన్నా కూడా దిగుబడి బాగుంటుంది. అట్లానే 13-18లో క్రాసింగ్ వచ్చిందండి అఖండ. ఇది మీకు 13-18 ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం చెందిందండి. ఎందుకంటే దిగుబడి బాగా వస్తుంది. వారం నుంచి 10 రోజుల పాటు నీరు నిల్వ ఉన్నా కూడా ఫ్లడ్ వచ్చిన వాటిల్లో కూడా పైరు పడిపోకుండా తెగుళ్ళు రాకుండా దిగుబడి వస్తుందని చెప్పి 13-18 వేస్తున్నారు. దానిలో మన క్రాసింగ్ మీకు ఎండు తెగులు కానీ తాటాకు తెగులు అని అంటారు. మీ ఏరియాలో ఎక్కువగా వస్తుంది. అది వాటర్ నిల్వ ఉన్నప్పుడు మీకు తాటాకు తెగులు వస్తుంది, కానీ దాన్ని కూడా తట్టుకొని నిలబడుతుంది మీకు. దాన్ని కూడా తట్టుకొని ఉల్లికోడు వేరండి. ఉల్లికోడు అంటే మనకు వస్తుంది. అవును, మీకు తెగులను తట్టుకొని 50 బస్తాల పైన దిగుబడి వస్తుందండి. పచ్చెట్లు అయితే మీకు 55 బస్తాలు, 45 బస్తాలు మనకి పట్టిసీమలో ఆల్రెడీ దిగుబడి వచ్చిందండి. ఇప్పుడు ఆల్రెడీ కొద్దిసేపట్లో వస్తారు. రైతు కొద్దిగా లేట్ అయింది, పొలంలో ఉండి ఆయన చేత మాట్లాడిస్తాను. మీకు ఆల్రెడీ దిగుబడి వచ్చింది. సంపద గోల్డ్ అండి, అఖండ సంపద గోల్డ్ 13-18లో క్రాసింగ్. పైరు అసలు పడదండి, అది 100% పైరు పడదు. 13-18లో 13-18 పడుతుంది, కానీ మన వెరైటీ పడదు. దానిలో క్రాసింగ్ లేదండి. 13-18లో క్రాసింగ్ మీకు. ఈ సంవత్సరం మీకు ఇప్పిస్తానండి. మీకు ఇంకోటి కూడా అండి, ఏ వెరైటీ ఇచ్చినా కూడా మిమ్మల్ని ఒకేసారి అందరిని నేను ఎకరాలు పెట్టమని చెప్పట్లా. మీకు కొంత ఈ సంవత్సరం ట్రైల్ ఇచ్చి చూపిస్తాను. 100% మీరు సాటిస్ఫై ఉంటేనే వేయండి వెరైటీ. అందులో అయితే మీరు అసలు భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు నా నమ్మకం కాదు, మీ కళ్ళతో మీరు చూసాకే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎప్పుడైనా అది ఏదంటే 160 రోజులు అండి మీకు. 13-18 డ్యూరేషన్లోనే ఉంటుంది. 160 రోజులు మీకు. అదైతే 130 నుంచి 140 రోజులు సంపద గోల్డ్ క్రాసింగ్ 20 కేజీలు వస్తుంది. 20 కేజీలు అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే బెంగాల్ ఊరికి అయితే 10 కేజీలే సరిపెడుతున్నారు. అందువల్ల మీకు 10 కేజీలు ప్యాకింగ్ ఉంటుంది, 20 కేజీలు ఉంటుంది. అవునండి. మీకు దీంట్లో మొక్కజొన్నలో వచ్చేసి మన 9456తో పాటుగా 8181 అని ఇంకొక వెరైటీ ఉందండి. అది కూడా మీకు పొత్తు బాగా పొడవ వస్తుంది, బాగుంటుందండి మీకు. అది కూడా